షష్ఠి వచ్చింది. మురుగన్ని అందంగా అలంకరించేందుకు లక్ష్మీ పౌట్లో వస్తువులు చూద్దాం. మురుగరిని కలశంలో పెట్టి వలయపాడు, పండురాల కోసం నిలబడే బ్రాస్ స్టాచ్యూ, పూటు వంటివి మూసి కొబ్బరితో పూర్తవుతుంది. ఒకరు ముఖం పెట్టి అలంకారం చేసుకోవచ్చు. ఇది అర్ధ ఫీటు ఎత్తులో 4 రంగులు. కలసం కొబ్బరిని పెట్టి కట్టిన తర్వాత మన మురుగరికి ముఖం పెట్టేందుకు పేపర్ మేష్లో ఒక 7 అంగుళాల ఎత్తులో మురుగరుతో ముఖం ఉన్నది. స్టోన్ వర్క్ చేసి మురుగరుతో రెక్స్ షీట్ వేయిల్ చాలా సుందరంగా ఉంది. ఈ తరహా సైజులు మీకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది కట్లో ఉన్న వేయిల్. ఎత్తు 3 అంగుళాలు. అందమైన బ్రాస్ ఫినిష్, స్టోన్ ఫినిష్ లో వేయిల్ అందుబాటులో ఉంది. మన ఇంటి చిన్న వికారాలు దాచేందుకు క్యూట్ గ్రావణులు అందంగా స్టోన్ పెట్టారు. రాజా అలంకరణ లేదు. చిన్న సైజులు కొలతకు సరిపోతాయి. తక్కువ స్టోన్లతో లత్తిపోట్లను మోడల్ చేసి ప్రదర్శనలో ఉన్నాయి. 2 అడుగుల ఎత్తుకు పెట్టేందుకు చాలా అందంగా ఉన్న వేయిల్ ఇచ్చి అందంగా చేశారు ఈ స్టోన్ గ్రిడాం. ఈ షీట్లో రాజ అలంకరణ పండుగ కోసం గ్రీడం లేదు. వెల్వెట్టులో ముతంగి, వైట్ కొబ్బరి పెల్స్ వేసి అందమైన గ్రేట్ షాట్ ఉంచండి. స్వామి పిల్లను అలంకరించండి. పనిరుల వంటి కళాకారులు అనేక రకాల శిల్పాలు మరియు పోర్టల్ శిల్పాలు లెక్కీ పోర్ట్లో సాయి వైస్ ఇంకా లేవు. ఇప్పుడు మీరు చూసే శిల్పాలు స్వామి షష్ఠి కవరు పండినట్లు కోట శైలిలో. వెండి దేవత విగ్రహానికి అలంకరణ సెట్టు మాత్రమే. అందమైన కేంద్రంలో మురుగుని కోసం ఆర్చ్, 2 వైపుల గొప్పులతో వల్హి అవసరం. సన్నాహాలు క్లిష్టంగా ఉంటాయి. ఏడీ స్టోన్స్ లో అందమైన షష్ఠి కవర్ చేసే విధంగా ఆఫర్ మాత్రమే కాదు, చిన్న చిన్న పటై కలెక్షన్లు కూడా ఉన్నాయి. పెద్ద సైజులో కోవిల్ పెట్టుకునే పరిమాణాన్ని మా లెక్కలతో సరిగ్గా సైజ్ చేయవచ్చు. ఇప్పుడు మీరు చూసే ఒక అట్టుకు పెట్టుకునే ముత్తంగి సెట్టు చాలా అందంగా ఉంది. 2 పీస్ వస్తాయి. 2 భాగాలు వెనుకకు విస్తరించి రాప్స్ సర్దుబాటుతో సమన్వయం చేసుకోవచ్చు. క్రింద కూడా 2 రాప్స్ ఉన్నాయి. మీరు చూస్తున్నది ఒక అట్టుకు పెట్టుకునే మొదటి ఈ సంవత్సరానికి ఆ సచ్చి విందుకు మీ ఇంటి మురుగారకు. దేవాలయ శిల్పాల అలంకరణ వస్తువులు లక్కీ పోర్ట్లో చూడండి.